స్నేహితులారా, ఈ క్షణంలో మీరు ఈ స్వరాన్ని వినడం అనేది సాధారణ సంఘటన కాదని గ్రహించండి. ఇది బ్రహ్మాండం నుండి వచ్చిన సందేశం. ఇది కేవలం దేవుడు తన ప్రత్యేక కృపకోసం ఎన్నుకున్న ఆత్మలకు మాత్రమే చేరుతుంది. ఈ స్వరం మీ జీవితంలోని లోతైన చీకటి మరియు గందరగోళం మధ్య ఒక దీపంలా వచ్చింది. మీరు మీ హృదయంలో దాచిన ప్రతి ప్రశ్నకు, ప్రతి బాధకు సమాధానంతో. ఇది దేవుడు మీకు గుర్తుచేసే క్షణం. మీ ఆత్మ కేవలం మీకోసం మాత్రమే కాదు, మొత్తం బ్రహ్మాండం కోసం ఒక అమూల్యమైన సంపద. ఇది కేవలం యాదృచ్ఛికం అని అనుకోకండి, ఎందుకంటే దేవుడు ఎవరినైనా ఎన్నుకున్నప్పుడు వారి జీవితంలో ఆ శక్తి మరియు పరివర్తన వస్తుంది. అది కేవలం దైవిక యోజన ద్వారా మాత్రమే సాధ్యం. మీ జీవితంలో ఎదురైన కష్ట సమయాలు, వైఫల్యాలు, ఒంటరితనం అనేవి మీలోని దైవత్వాన్ని బయటపెట్టడానికి మాత్రమే ఉద్దేశించబడ్డాయి. భూమిపై చీకటి మేఘాలు సూర్యుడి వెచ్చదనాన్ని కప్పివేసినట్లు, అదేవిధంగా దేవుడి కృప ప్రతి అడ్డంకి మధ్య కూడా పనిచేస్తూ ఉంది. ఇప్పుడు ఆ కృప మీ జీవితానికి కొత్త ఆయామాన్ని ఇవ్వడానికి ప్రత్యక్షమవబోతోంది. బహుశా ఇప్పటివరకు మీరు గ్రహించి ఉండవచ్చు, మీ చుట్టూ ఉన్న ప్రపంచం మీ ఆత్మలోని సంఘర్షణను అర్థం చేసుకోలేదని. మీరు చాలా ఏడ్చారు, నిశ్శబ్దంగా మీ కన్నీళ్లను మింగారు, మీ హృదయంలోని లోతైన మూలల్లో మీ శక్తిని అనుభవించారు. కాని ఇప్పుడు బ్రహ్మాండం మీకు చూపిస్తోంది, మీ ప్రార్థనలు, మీ ప్రతి ఆర్తనాదం, మీ ప్రతి నిశ్శబ్దం వినబడిందని, ఆ సమాధానాలను ఇచ్చే సమయం వచ్చిందని. ఈ సమయంలో మీరు దేవుడి యోజనపై పూర్తి విశ్వాసం ఉంచాలి, ఎందుకంటే ఆయన ప్రతి అడుగులో మీతో ఉన్నారు. మీరు అనుభవించినా లేకపోయినా ఆయన మార్గదర్శనం మరియు కృప ప్రతిచోటా ఉన్నాయి. ఇది మీలోని శక్తులు మేల్కొనే సమయం, మీరు మీలోని దైవత్వాన్ని గుర్తించే సమయం. మీ ఆత్మ ఇప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పే సమయం. ఇది మీ జీవితంలో మార్పు ఆరంభమయ్యే క్షణం. ఇది కేవలం సంకేతం కాదు, ఇది దైవిక ఆహ్వానం. మీలోని శక్తిని తిరిగి సమీకరించడానికి, మీ హృదయాన్ని తెరవడానికి, మీ జీవితాన్ని ఆ దిశలో మలచడానికి, దానికి మీరు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారు. మీ ప్రయాణం ఇకపై కేవలం మీ సంఘర్షణ కథగా మారబోతోంది, బ్రహ్మాండం మరియు దేవుడి కృపయొక్క స్పష్టమైన అనుభవంగా మారబోతోంది. మీరు ఎప్పుడైనా గమనించారా, మీరు పూర్తి శ్రద్ధతో, నిజాయితీతో ప్రార్థన చేసినప్పుడు మీలో ఒక వింతైన శాంతి వ్యాపిస్తుందని? ఆ శాంతి దేవుడి ఉనికి మరియు ఆయన కృపయొక్క సాక్ష్యం. బ్రహ్మాండం మీకు సమాధానాలను ఇవ్వడానికి సంకేతమిచ్చే సమయం వచ్చినప్పుడు ఆ మాధ్యమాలు అనూహ్యంగా ఉంటాయి. కొన్నిసార్లు ఒక వ్యక్తి రూపంలో, కొన్నిసార్లు ఒక సంఘటన రూపంలో, కొన్నిసార్లు మీరు ఇప్పుడు వినే ఈ స్వరం లేదా సందేశం రూపంలో. ఈ వీడియో ఆ దైవిక సంకేతం యొక్క ఒక రూపం. ఇది మీకు చెప్పడానికి వచ్చింది, ఇప్పుడు మీ శక్తిని గుర్తించే సమయం వచ్చిందని, మీ ఆత్మలో ఉంచిన ఆ కలలను జీవించే సమయం వచ్చిందని. మీ ప్రతి కోరిక, ప్రతి ఆకాంక్ష, ప్రతి కల దేవుడి దృష్టిలో స్పష్టంగా ఉంది. ఆ దృష్టి ఇప్పుడు మీ జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకొస్తోంది. మీలోని భయం, వైఫల్యం, భ్రమ ఏదైనా ఉంది, అది నెమ్మదిగా తొలగిపోతోంది. రాత్రిలోతు సూర్యుడి మొదటి కిరణంతో కరిగిపోయినట్లు ఇప్పుడు మీరు చూస్తారు, మిమ్మల్ని ఆపిన వ్యక్తులు, పరిస్థితులు, పరిమితులు నెమ్మదిగా మీ జీవితం నుండి తొలగిపోతాయి. ఒక విలువైన నిధిమీది నుండి పాత పొరలు తొలగించబడినట్లు. ఈ మార్పు కేవలం బాహ్యమైనది కాదు, మీలో లోపల కూడా అనుభవిస్తుంది. గతంలో మీరు చిన్న చిన్న విషయాలకు కోప్పడేవారు, ఇప్పుడు అదే పరిస్థితి మీకు కేవలం అనుభవాన్ని, పాఠాన్ని ఇస్తుంది. గతంలో మీరు ఇతరులతో తులనాత్మకంగా చూసేవారు, ఇప్పుడు మీరు కేవలం మీ ప్రయాణంపై దృష్టి పెడతారు. గతంలో అవకాశాలు మీ చేతుల నుండి జారిపోయేవి, ఇప్పుడవి అనాయాసంగా మీ వద్దకు వస్తాయి. ఇదంతా బ్రహ్మాండం యొక్క సూక్ష్మమైన ఖచ్చితమైన క్రియ. ఒక విత్తనం భూమి లోపల ఒత్తిడి చీకటి గుండా వెళ్తుంది, తర్వాత అదే విత్తనం ఒక భారీ వృక్షంగా మారి సూర్యుడి వైపు ఎదుగుతుంది. మీ జీవితం కూడా ఇప్పుడు అదే ప్రక్రియలో ఉంది. కొన్నిసార్లు చీకటిలో అసౌకర్యం అనిపించవచ్చు, కాని ఇదంతా బ్రహ్మాండం మిమ్మల్ని సిద్ధం చేయడానికి జరుగుతోంది. ఇది మీ సమయం ఇప్పుడు సమీపిస్తోందని సంకేతం. ఇప్పుడు మీరు మీలోని శక్తిని, మీ ఆధ్యాత్మిక సామర్థ్యాన్ని, దేవుడి కృపను అనుభవిస్తారు. కొన్నిసార్లు మీరు గమనించి ఉండవచ్చు, అకస్మాత్తుగా కొంతమంది పాత వ్యక్తులు దూరమవుతారు, కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ఒకప్పుడు అసాధ్యంగా అనిపించినవి ఇప్పుడు సహజంగా, స్వాభావికంగా అనిపిస్తాయి. ఇది కేవలం దేవుడి యోజన మరియు బ్రహ్మాండం యొక్క ప్రక్రియ. ఈ క్రమంలో మీకు ఎప్పటికప్పుడు ఏంజెల్ నెంబర్లు, సంకేతాలు,
చిన్న చిన్న అద్భుతాలు కనిపిస్తాయి. ఉదాహరణకు 111, 333 ఇవి మీ జీవితం ఇప్పుడు దైవిక మార్గంలో ఉందని చెప్పడానికి వస్తాయి. మీ హృదయం సిద్ధంగా ఉంది, మీ ఆత్మ మేల్కొని ఉంది. ఇప్పుడు అవకాశాలు మీ తలుపు తట్టే సమయం. మీరు కోరుకున్న ఆ ఉద్యోగం, ఆ సంబంధం, ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు మీ వైపు వస్తాయి. ఇదంతా కేవలం మీరు మీలోని సత్యాన్ని, ఓర్పును, విశ్వాసాన్ని కాపాడుకున్నందుకు. ఇది దేవుడు మీకిచ్చిన శక్తి. ఇప్పుడు మీరు చూస్తారు, మీ జీవితంలోని చీకటి రోజులు నెమ్మదిగా వెనక్కి వెడుతున్నాయి. మీ మొత్తం ప్రయాణం మీకు మరియు మీ చుట్టూ ఉన్నవారికి ప్రేరణగా మారుతుంది. మీలోని శక్తి ఇప్పుడు ఎంత శుద్ధమైనది, బలమైనది, ఏ అడ్డంకి అది ఆపలేదు. దేవుడు మరియు బ్రహ్మాండం ఎల్లప్పుడూ మీ ప్రతి అడుగులో మీకు మార్గదర్శనం చేశారు. మీ ఆత్మ యొక్క శుద్ధిత మరియు మీ కర్మల యొక్క మంచితనం ఇప్పుడు మీకు మార్గం తెరిచాయి. ఇప్పుడు ఆ దైవిక యోజనను అనుసరించే సమయం. మీ ప్రార్థనలు, కోరికలు, కలలను వాస్తవంలో చూసే సమయం. ఇది కేవలం మార్పు కాదు, మీ జీవితంలో కొత్త యుగం. మీ ఆత్మ ఇప్పుడు మేల్కొని ఉంది. మీ దైవత్వం ఇప్పుడు ప్రత్యక్షమవుతోంది. మీ ప్రయాణం ఇప్పుడు కేవలం మీకోసం కాదు, బ్రహ్మాండం మరియు దేవుడి కృప యొక్క పూర్తి సాక్ష్యం కోసం మారింది. మీకు లభిస్తున్న సంకేతాలు, అద్భుతాలు, అవకాశాలు, ఆశీర్వాదాలు కేవలం ఆరంభమే. ఇక ముందు మీరు కలలో కూడా ఊహించనివి జరగబోతున్నాయి. ఈ సమయంలో మీ జీవితంలో అన్ని తలుపులు మీకోసం తెరుచుకుంటాయి. మీ ప్రయత్నాల ప్రతి విత్తనం ఫలిస్తుంది. దేవుడు మిమ్మల్ని ఎన్నడూ ఒంటరిగా వదలలేదని మీరు గ్రహిస్తారు. ఆయన మార్గదర్శనం, ఆయన కృప, బ్రహ్మాండం యొక్క శక్తి మీతో ఉన్నాయి. మీ హృదయం తెరిచి ఉంది, మీ ఆత్మ మేల్కొని ఉంది. ఇప్పుడు మీరు దేవుడు మీకు రాసిన ఆ దైవిక జీవితాన్ని జీవించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ క్షణంలో మీరు మీలోని దైవత్వాన్ని, బ్రహ్మాండం యొక్క కృపను పూర్తిగా అనుభవిస్తారు. మీ చింతలు, భ్రమలు, ఒంటరితనం ఇప్పుడు వెనక్కి వెళుతున్నాయి. ఎందుకంటే తదుపరి క్షణంలో, తదుపరి రోజులో బ్రహ్మాండం మీ జీవితంలో ఆ మార్పును తీసుకొస్తుంది. అది మీ ఆత్మకు శాంతిని, సంతృప్తిని, విజయాన్ని అనుభవింపజేస్తుంది. ఇది అన్ని తలుపులు మీకోసం స్వయంగా తెరుచుకునే సమయం. అవకాశాలు, వ్యక్తులు, పరిస్థితులు మీ ముందుకు వస్తాయి. అవి గతంలో అసాధ్యంగా అనిపించినవి. మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు మీకు ఈ మొత్తం ప్రయాణం కేవలం దేవుడి కృప మరియు బ్రహ్మాండం యొక్క సూక్ష్మమైన యోజనలో భాగమని అర్థమవుతుంది. ఇది మీ ఆత్మ పూర్తిగా మేల్కొనే సమయం. మీ శక్తి ప్రత్యక్షమవుతుంది. మీ జీవితం దైవత్వం, విజయం, ఆనందంతో నిండిపోతుంది. మీరు ఎన్నడూ ఒంటరిగా లేరని, దేవుడు ఎల్లప్పుడూ మీతో ఉన్నారని, బ్రహ్మాండం ఎల్లప్పుడూ మీ మార్గదర్శనంలో ఉందని మీరు గ్రహిస్తారు. ఇప్పుడు మీకోసం ఊహించని అన్నీ సాధ్యమవుతాయి. మీ ప్రయాణం ఇప్పుడు పరిపూర్ణత వైపు సాగుతోంది. మీ ఆత్మ యొక్క శుద్ధత మరియు బ్రహ్మాండం యొక్క కృప మీ జీవితాన్ని అనంత సాధ్యతలతో నింపుతాయి. ఇది మీ శక్తి, మీ ఓర్పు, మీ విశ్వాసం మిమ్మల్ని ఈ దైవిక మార్గంలో నిలబెట్టిన క్షణం. ఇప్పుడు మీరు బ్రహ్మాండం మరియు దేవుడు మీకోసం రాసిన జీవితాన్ని జీవించడానికి సిద్ధంగా ఉన్నారు. మీ కలలు ఇప్పుడు వాస్తవంగా మారతాయి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ ఆత్మ యొక్క ప్రతి మూల దేవుడి కృపతో ప్రకాశిస్తుంది. ఇది మీ ప్రయాణం పరిపూర్ణత వైపు సాగుతున్న సమయం. మీ జీవితంలో మీరు కలలో కూడా ఊహించని అద్భుతమైన, అసీమితమైన పరివర్తన రాబోతోంది. ఈరోజు నేను నీతో మాట్లాడటానికి వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది. ఇప్పుడు ఆ క్షణం సమీపించింది. నీ జీవితంలో జరిగిన ప్రతిదీ ఒక గొప్ప యోజనలో భాగమని నీవు గ్రహించాలి. నీవు ఈ సందేశాన్ని చేరుకోవడం యాదృచ్ఛికం కాదు. నీ ఆత్మ ఈ స్వరానికి ఆకర్షితమవ్వడం అనేది యాదృచ్ఛికంగా జరిగిన విషయం కాదు. ఇది సంకేతం. ఇది ఎన్నుకోబడిన ఆత్మలకు మాత్రమే వినిపించే దైవిక పిలుపు. నీవు ఆ ఆత్మవు. నేను స్వయంగా నా ప్రకాశంతో సృష్టించిన ఆత్మ. నీవు సాధారణం కాదు. ఎందుకంటే సాధారణం వారిని నేను ఇలా పిలవను. నేను ఒక ఆత్మతో సంభాషించినప్పుడు ముందుగా దానిని పరీక్షిస్తాను. చీకటి గుండా నడిపిస్తాను. దానిని విరిగిపోయేలా చేస్తాను. తద్వారా అది లోపల్నుండి బలంగా మారుతుంది. నా ప్రియమైన ఆత్మ, నీ జీవితంలో నీవు ఏది కోల్పోయినా, ఏ బాధను అనుభవించినా అది వృధా కాలేదు. నీ ప్రతి కన్నీటి బొట్టు నీ ఆశీర్వాదానికి పునాది అయ్యింది. నీ ప్రతి నిరాశ నిన్ను లోపలి జ్యోతివైపు నడిపించింది. నీవు అనుకున్నావు, నేను నిన్ను వదిలేశానని. కాని నీవు విరిగిన ప్రతిసారీ నేను నీతో ఉన్నాను. నీవు చూడలేదు మాత్రమే. నీవు పడిపోతున్నప్పుడు కూడా
నేను నిన్ను పట్టుకున్నాను, నీవు మునిగిపోలేదు, ఎందుకంటే నా కృప నిన్ను ఆదుకుంది. ఇప్పుడు ఆ కృప మళ్ళీ నీపై కురుస్తోంది, గతంలో కంటే బలంగా, గతంలో కంటే పవిత్రంగా. ఇప్పుడు నీవు నా ఎన్నుకోబడిన వారిలో ఒకడివని చెప్పే సమయం వచ్చింది. నీ జీవితంలో ఇప్పుడు ఆ దైవిక పరివర్తన ఆరంభమయ్యింది. అది నిన్ను నీ సత్యమైన ఉద్దేశం వైపు నడిపిస్తుంది. కాని అంతకుముందు నేను నీ జీవితంలో పంపిన ఆ రహస్యమైన సంకేతాల గురించి నీకు చెప్పాలనుకుంటున్నాను. ఇవి కేవలం జాగ్రత్తైన ఆత్మలకు మాత్రమే కనిపించే సంకేతాలు. మొదటి సంకేతం, నీవు ఎటువంటి కారణం లేకుండా ఒంటరితనం అనుభవించడం మొదలు పెడతావు. గతంలో నీవు జనసమూహంలో సంతోషంగా ఉండేవాడివి, వారి మాటల్లో కలిసిపోయేవాడివి. కాని ఇప్పుడు నీవు ఒంటరిగా ఉన్నప్పుడు జనసమూహంలో ఉన్నప్పటికంటే ఎక్కువ సుఖాన్ని అనుభవిస్తావు. ఈ ఒంటరితనం శిక్ష కాదు, వరం. నేను నిన్ను జనసమూహం నుండి బయటకు తీసుకొస్తాను, తద్వారా నీవు నా సన్నిధికి చేరుకుంటావు. ఎందుకంటే ఆత్మ చుట్టూ శబ్దంతో నిండిపోయి ఉన్నప్పుడు అది నా స్వరాన్ని వినలేదు. అందుకే నేను నీ జీవితం నుండి కొందర్ని తొలగిస్తాను. కొన్ని సంబంధాలు విరిగిపోతాయి, కొన్ని మార్గాలు మూసుకుపోతాయి. నీవు అనుకుంటావు ఇదంతా నీకు వ్యతిరేకంగా జరుగుతోందని, కాని వాస్తవంగా ఇదంతా నీకోసం జరుగుతోంది. నేను ఎవరినైనా ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలనుకున్నప్పుడు ముందుగా వారి చుట్టూ ఉన్న జనసమూహంను నిశ్శబ్దం చేస్తాను. ఎందుకంటే ఎగిరే ఊడాన్ ఒంటరిగానే జరుగుతుంది, గుంగుల్లో కాదు. రెండవ సంకేతం, నీవు పదే పదే ఒకే సంఖ్యలను చూస్తావు. 111, 222, 333. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది నా భాష. నీ అవచేతనం ద్వారా నేను నీతో సంభాషిస్తున్నాను. నీవు ఘడియారంలో 111 చూసినప్పుడు అది నీ ఆత్మ మరియు నా చైతన్యం ఒకే లయలో ఉన్న క్షణం. ఆ క్షణంలో నీవు ఏం ఆలోచిస్తే అది బ్రహ్మాండంలో కంపనంగా వ్యాపిస్తుంది, వాస్తవంగా మారడం ప్రారంభమవుతుంది. కాబట్టి నీవు ఈ సంఖ్యలను చూసినప్పుడు ఆగు, కళ్ళు మూసుకో, నాతో చెప్పు, నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఆ క్షణం నీ మార్గాన్ని మార్చే క్షణం. మూడవ సంకేతం, మీలో ఎటువంటి కారణం లేకుండా అస్వస్థత ఉద్భవిస్తుంది. ప్రతిదీ బాగానే ఉంటుంది, అయినా నీవు లోపల నుండి వణికిపోతావు. రాత్రులు నిద్రపట్టదు, మనసు ఏదో వెతుకుతూ ఉంటుంది, కాని ఏమిటో తెలియదు. ఈ అస్వస్థత చెడు కాదు, ఇది జాగ్రత్త. తుఫాను రాకముందు గాలులు దిశమార్చినట్లు గొప్ప మార్పు రాకముందు ఆత్మలో హలచల్ జరుగుతుంది. ఇది నా శక్తి నీలో కొత్త సమతుల్యతను సృష్టిస్తోంది. భయపడకు, ఇది నీవు పాత ఫ్రీక్వెన్సీని వదిలేసి కొత్త శక్తిలోకి ప్రవేశిస్తున్న సంకేతం. నాలుగవ సంకేతం, పాత సంబంధాలు అకస్మాత్తుగా విరిగిపోతాయి లేదా కొత్త సంబంధాలు ఏర్పడతాయి. ఒకప్పుడు నీకు చాలా సన్నిహితంగా ఉన్నవారు ఇప్పుడు దూరంగా అవుతున్నారు. నీవు జీవితాంతం కలిసి ఉంటామని భావించినవారు ఇప్పుడు నీ మార్గం నుండి తప్పుకుంటున్నారు. కాని భయపడకు, నీ తదుపరి నడక ప్రయాణంలో సహాయం చేయని ఆత్మలను నేను నీ మార్గం నుండి తొలగిస్తాను. అదే సమయంలో నీకు ముందుకు సాగడానికి సహాయం చేసే, నిన్ను అర్థం చేసుకొని నీ విస్తరణకు తోడ్పడే కొత్త ఆత్మలను నీ జీవితంలోకి పంపుతాను. పవిత్ర సంబంధాలు ఎల్లప్పుడూ నా యోజనలో భాగం. ఐదవ సంకేతం, అకస్మాత్తుగా నీ జీవితంలో అవకాశాల వర్షం కురవడం మొదలు పెడుతుంది. సంవత్సరాలుగా మూసుకున్న దర్వాజాలు ఇప్పుడు స్వయంగా తెరుచుకుంటాయి. వ్యక్తులు నీ వద్దకు వస్తారు, ప్రతిపాదనలు ఇస్తారు, ఆలోచనలు ఉద్భవిస్తాయి. ఇదంతా నీ కర్మలు మరియు నా కృప యొక్క ఫలితం. నేను ఆత్మ సిద్ధంగా ఉందని చూసినప్పుడు ఆ ఆత్మ జీవితంలో అపార సాధ్యతల దర్వాజాలను తెరుస్తాను. ఇదంతా నీవు నీ నియతి యొక్క కొత్త దశలోకి ప్రవేశించాడని వాస్తవం. ఆరవ సంకేతం, నీవు పాత బాధలను గుర్తుచేసుకోవడం మొదలు పెడతావు. నీవు చాలా కాలం రేతం వదిలేసిన గాయాలు మళ్లీ మేల్కుంటాయి. నీవు ఆలోచిస్తావు, ఇది ఎందుకు జరుగుతోందని. కాని సత్యం ఏమిటంటే నేను నీ లోపల నుండి పాత బాధనంతా శుద్ధి చేస్తున్నాను. నేను నిన్ను ఖాళీ చేస్తున్నాను, తద్వారా నీలో కొత్త ప్రకాశాన్ని నింపగలను. నీవు ఏడ్చిన ప్రతిసారీ నీ కన్నీళ్లు నీ ఆత్మను శుద్ధి చేస్తాయి. ఏడవ సంకేతం, నీవు ఎటువంటి కారణం లేకుండా ఒక వింతైన శాంతిని అనుభవించడం మొదలు పెడతావు.
నీవు ఏ గుడిలో లేదు, ధ్యానంలో లేదు, అయినా లోపల్నుండి శాంతి కలుగుతుంది, ఎవరో నీ హృదయంపై చెయ్యి వేసినట్లు. ఇది నేను నీతో అనుసంధానమయ్యే క్షణం. నీవు పూర్తిగా శరణాగతి చేసినప్పుడు నేను నీ మార్గదర్శకుడిగా మారుతాను. ఈ 7 సంకేతాలు నా ప్రియమైన ఆత్మ నీలో జరుగుతున్న దైవిక పరివర్తన యొక్క సాక్ష్యాలు. ఇవి జరగడం మొదలైనప్పుడు నీవు ఇప్పుడు ఆ స్థితికి చేరుకున్నావని గ్రహించు. అది నీ ఆలోచనలు, నీ ప్రార్థనలు, నీ కర్మలు అన్నీ సృష్టి యొక్క ప్రవాహంతో ఒకటైపోయినాయి. ఇప్పుడు నీవు ఒంటరిగా లేవు, నేను నీతో ఉన్నాను. ప్రతి శ్వాసలో, ప్రతి నిర్ణయంలో నీవు ఏది కోరుకుంటే అది ఇప్పుడు సృష్టిగా మారవచ్చు. ఎందుకంటే నీ మాటలలో ఇప్పుడు నా శక్తి నివసిస్తుంది. నీవు నేను చెయ్యగలను అని చెప్పినప్పుడు బ్రహ్మాండం అవ్వు అని చెబుతుంది. ఇప్పుడు నీ కథ మారబోతోంది. నిన్ను ఆపినవారు ఇప్పుడు నీ విజయకథను చెబుతారు. మూసుకున్న తలుపులు తెరుచుకుంటాయి, కోల్పోయినవి తిరిగి వస్తాయి, అసాధ్యంగా అనిపించినవి అద్భుతాలుగా మారతాయి. కాని గుర్తుంచుకో, ఈ పరివర్తన బయట నుండి కాదు, లోపల నుండి మొదలవుతుంది. అందుకే నేను నిన్ను పదే పదే నీ లోపలికి చూడమని చెబుతున్నాను. నీవు నీ ఆత్మతో అనుసంధానమైనప్పుడు నీవు నాతో అనుసంధానమవుతావు. నీవు నాతో అనుసంధానమైనప్పుడు మొత్తం బ్రహ్మాండం నీ పక్షాన పనిచేయడం మొదలుపెడుతుంది. ఇప్పుడు నీ పాత భయాలు, నీ పరిమితులు, నీ ఫిర్యాదులను వదిలేయడానికి సమయం. ఇప్పుడు నేను నీతో చెబుతున్నాను, స్వేచ్ఛగా అవ్వు. నీలోని శక్తి ఒక పర్వతం కంటే తక్కువ కాదు, ఒక సముద్రం కంటే లోతైనది. నీవు విశ్వాసం ఉంచినప్పుడు నేను పనిచేస్తాను. నీవు సందేహించినప్పుడు నేను వేచి ఉంటాను. కాబట్టి ఇప్పుడు విశ్వాసం ఉంచు, ఎందుకంటే ఇదే నీ తాళం చెవి. నా ప్రియమైన ఆత్మ, నీవు ఇప్పటివరకు కోల్పోయినవి అన్నీ నీ గురువులు. నిన్ను వదిలిపెట్టిన వ్యక్తులు నిన్ను నీతో కలిపారు. నిన్ను ఏడిపించిన వైఫల్యాలు నిన్ను నా వైపు ఆకర్షించాయి. ఇప్పుడిదంతా ముగియబోతోంది. ఇప్పుడు నీవు ఆ తలుపు వద్ద నిలబడి ఉన్నావు. అక్కడి నుండి కొత్త ప్రకాశం నీ జీవితంలోకి ప్రవేశించబోతోంది. ఇదే ఆ క్షణం. నేను నీ ఆత్మతో చెబుతున్నాను, ఇప్పుడు నీ సమయం వచ్చింది. ఇప్పుడు నీ జీవితంలో సమృద్ధి, ప్రేమం, శాంతి వస్తాయి. నీవు కోల్పోయినవి అన్నీ తిరిగి వస్తాయి. కాని ఈ ఆశీర్వాదం నీపై కురిసినప్పుడు దానిని కేవలం నీకోసం ఉంచుకోకు, దానిని పంచు. ఎందుకంటే ఆశీర్వాదం పంచుకున్నప్పుడే పరిపూర్ణమవుతుంది. ఇప్పుడు నీవు నా జ్యోతి యొక్క వాహకుడివి. నీవు ఎక్కడికి వెళ్ళినా నీ ద్వారా నా ప్రకాశం వ్యాపిస్తుంది. ఇప్పుడు నీ మార్గాన్ని నేను స్వయంగా నిర్ణయిస్తాను. నీవు కేవలం నడవు, నేను నీ ప్రతి అడుగు కింద భూమిని వేస్తాను. నీవు పడిపోయినప్పుడు నేను నిన్ను ఆదుకుంటాను. నీవు అలసిపోయినప్పుడు నేను నీలో శక్తిగా నిలబడతాను. ఇప్పుడు నీవు ఈ సందేశాన్ని వినడం యాదృచ్ఛికం కాదు, ఇది నీ ఆహ్వానం. నీవు ఇప్పుడు ఆ స్థితికి చేరుకున్నావు. అక్కడ నీ ఆత్మ మరియు నా ఉద్దేశం ఒకటైపోయాయి. ఇప్పుడు నీవు గ్రహిస్తావు, నీతో జరిగిన ప్రతీదీ నీ ఉన్నతి కోసం ఉన్న మార్గమే. ఈ సందేశం నీకు గుర్తు చేయడానికి వచ్చింది, నీవు ప్రత్యేకమైన వాడివి, ఎన్నుకోబడిన వాడివి. నా కృప నీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఇప్పుడు నీవు నడిచే మార్గం ప్రకాశవంతమైన మార్గం. ప్రతి కష్టం ఇప్పుడు నీ గురువుగా మారుతుంది. ప్రతి కన్నీటి బొట్టు ఇప్పుడు ఆశీర్వాదంగా మారుతుంది. ఇప్పుడు కేవలం చెప్పు, నేను సిద్ధంగా ఉన్నాను ప్రభూ అని. నేను నీలో నుండి సమాధానమిస్తాను. నేను ఎల్లప్పుడూ ఇక్కడే ఉన్నాను. ఇవి కేవలం మాటలు కాదు, ఇది చాలా కాలంగా నీలో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా దైవత్వం యొక్క స్వరం. ఈరోజు ఈ సందేశం ద్వారా అది నిన్ను ఆపింది. ఎందుకంటే ఇప్పుడు పరివర్తన సమయం, జాగ్రత్త సమయం, నీలో దాగి ఉన్న ఆ అసీమ శక్తిని గుర్తించే సమయం. నీవు అనుభవించగలవు కదా, ఒక సూక్ష్మమైన కంపనం, ఎవరో నీలోపల నిన్ను పిలుస్తున్నట్లు. ఇది బ్రహ్మాండం నీ ఆత్మను తాకి, ఇప్పుడు నీవు సిద్ధంగా ఉన్నావు అని చెప్పే క్షణం. ఈ వీడియో, ఈ సందేశం, ఈ క్షణం యాదృచ్ఛికం కాదు. ఇది దేవుడు నీ జీవిత రేఖాచిత్రంలో చాలా కాలం ముందు గుర్తించిన ఎన్నుకోబడిన క్షణం. ఈ రోజు నీవు ఇక్కడ నిలబడి ఉన్నావు. ఇక్కడి నుండి నీ పూర్తి భవిష్యత్తు ఒక కొత్త దిశను తీసుకోబోతోంది. నీవు ఈ సందేశాన్ని బహుశా అనుకోకుండా తెరిచి ఉండవచ్చు, కానీ గుర్తుంచుకో, ఏదీ ఉద్దేశం లేకుండా జరగదు. ప్రతి సమావేశం, ప్రతి మాట, ప్రతి వీడియో, ప్రతి అనుభూతి అన్నీ ఒక ఉన్నత కారణంతో అనుసంధానమై ఉంటాయి. ఆ కారణం ఇప్పుడు నీ ముందు తెరుచుకోబోతోంది. ఎందుకంటే దేవుడు నీలో ఆ చిన్న జ్వాలను చూశాడు. అది ఇప్పుడు ప్రకాశవంతమైన జ్యోతిగా మారబోతోంది. నీవు బహుశా నీ జీవితాన్ని ఎన్నో ఎత్తు పళ్లాల్లో చూసి ఉండవచ్చు. కొన్నిసార్లు ప్రతీదీ సరిగ్గా ఉన్నట్లు అనిపించింది, కొన్నిసార్లు అన్నీ చెల్లాచెదురైపోయినట్లు అనిపించింది. కొన్నిసార్లు నీతో నీవు అడిగి ఉండవచ్చు, ఈ పరీక్షలన్నీ నాకే ఎందుకు అని. బహుశా ఈరోజు కూడా ఆ ప్రశ్న నీలో గుండెల్లో గూండిపోతూ ఉండవచ్చు.
కాని ఈ క్షణంలో బ్రహ్మాండం నీకు సమాధానమిస్తోంది. ఎందుకంటే నీవు ప్రత్యేకమైనవాడివి. అవును, నీవు ప్రత్యేకమైనవాడివి. ఎందుకంటే నీలో ఆ శక్తి ఉంది. అది చాలా మందిలో లేదు. నీలో ఆ కరుణ, ఆ పవిత్రత, ఆ సత్యం ఉంది. అది దేవుణ్ణి నీ వైపు ఆకర్షించింది. దేవుడు ఒక ఆత్మను గుర్తించినప్పుడు ఆ ఆత్మను దాచిపెట్టునివ్వడు. ఆ ఆత్మను ఎత్తుకుంటాడు, పరీక్షిస్తాడు, విరిగేలా చేస్తాడు. ఆ తర్వాత దానిని మెరిసేలా చేసి ప్రపంచం ముందు ఉంచుతాడు. బహుశా నీవి ఇప్పుడు ఆ ప్రక్రియలోనే ఉండవచ్చు. అందుకే కొన్నిసార్లు బాధ కలిగింది, కొన్నిసార్లు ఒంటరితనం అనిపించింది, కొన్నిసార్లు ఎవరూ వినడం లేదు అనిపించింది. కాని నీవు గమనించావా, ప్రతిసారీ నీవు కిందుపడినప్పుడు ఏదో ఒక రూపంలో సహాయం వచ్చింది. కొన్నిసార్లు ఒక అపరిచితుని చిరునవ్వు రూపంలో, కొన్నిసార్లు ఒక మాట రూపంలో, కొన్నిసార్లు ఒక పాట పంక్తి రూపంలో. అది బ్రహ్మాండమే, అది దేవుడే నీ వద్దకు వచ్చి నేను ఉన్నాను అని చెబుతూ ఉంది. నీవు వినలేదు, కాని వారు ఎప్పుడు మాట్లాడడం ఆపలేదు. ఈరోజు వారు నీకు ఈ సందేశాన్ని వినిపించారు. తద్వారా నీవు ఆగిపోయి కొన్ని క్షణాలపాటు నీ ఆత్మ యొక్క పిలుపును వినగలవు. ఇప్పుడు నీ పాత షెల్ నుండి బయటకు రావడానికి సమయం వచ్చింది. నీవు అనుభవిస్తున్నావు కదా, ఒక పాత బరువు తొలగిపోతున్నట్లు. ఇది నీలోని శక్తి మారుతున్న సంకేతం. బ్రహ్మాండం నీ వైబ్రేషన్ను ఉన్నతం చేస్తోంది. తద్వారా నీవు అద్భుతాలు జరిగే స్థాయికి చేరుకుంటావు. చూడు, ఒక కప్పు నిండిపోయినప్పుడు అందులో కొత్త నీరు నింపలేము. అదేవిధంగా హృదయం పాత బాధలు, పాత సంబంధాలు, పాత ఫిర్యాదులతో నిండిపోయినప్పుడు అందులో కొత్త కృప నింపలేము. అందుకే బ్రహ్మాండం ముందుగా ఖాళీ చేస్తుంది. విరిగిపోతున్నవి, దూరమవుతున్న సంబంధాలు, చెల్లాచెదరైపోతున్న పరిస్థితులు చెడు కాదు, అవి శుద్ధీకరణలు. మేఘాలు వర్షించే ముందు గర్జించినట్లు నీ జీవితంలో ఇప్పుడు ఉన్న తుఫాను రాబోయే శాంతికి సిద్ధం చేస్తోంది. ఆ శాంతి కొత్త ఉదయానికి సంకేతంగా ఉంటుంది. అప్పుడు నీవు నిన్ను నీవు గుర్తించుకుంటావు. దేవుడి ఎన్నిక చాలా రహస్యమైనది. ఆయన ఎవరినీ యాదృచ్ఛికంగా ఎన్నుకోడు. ఆయన ఆ ఆత్మలను ఎన్నుకుంటాడు. అవి విరిగిన తర్వాత కూడా నవ్వుతాయి, చీకటిలో కూడా దీపం వెలిగిస్తాయి. నీవు ఆ ఆత్మవే. నీకు గ్రహించాయా? ప్రతి కష్టం వాస్తవానికి నీ శక్తి యొక్క పరీక్ష. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు అది నిన్ను ఒంటరిగా వదిలేయడం కాదు, నీవు నా సాంగత్యంలోకి రావడానికి. నీ సొంతవాళ్లు నిన్ను వదిలిపెట్టినప్పుడు అది శిక్ష కాదు, అది నిన్ను నీవు లేమినపు ప్రేమించుకోడానికి అవకాశం. అన్ని తలుపులు మూసుకుపోయినప్పుడు అది ఓటమి కాదు, అది దిశ మార్చడానికి సంకేతం. ప్రతి బాధ, ప్రతి వైఫల్యం, ప్రతి విరిగిన క్షణం నిన్ను సిద్ధం చేసింది. ఇప్పుడు ఆ క్షణం వచ్చింది. బ్రహ్మాండం చెబుతోంది, ఇప్పుడు ఇది సిద్ధంగా ఉంది. ఇప్పుడు నీ జీవిత శక్తి ఉన్నతమవుతోంది. లోపల దాచి ఉన్న ఆ కోరికలు మళ్లీ సజీవమవుతున్నాయి. ఎందుకంటే దేవుడు నీకోసం ఒక దైవిక యోజనను రూపొందించాడు. ఆ యోజన నీ అవగాహనకు అతీతమైనది. నీవు అనుకున్నావు, నీవు కోల్పోయావు అని. కాని సత్యమేమిటంటే నీవు కోల్పోయి పొందుతున్నావు. ఆ కోల్పోవడంలోనే పొందడం యొక్క రహస్యం దాగి ఉంది. ఇప్పుడు నెమ్మదిగా ఒక లోతైన శ్వాస తీసుకో. ప్రతి శ్వాసతో నీవు హల్కా అవుతున్నట్లు అనుభవించు. నీలోని పాత చీకటి బయటకు వెళుతోంది. దాని స్థానంలో ఒక ఉజ్వలమైన ప్రకాశం వ్యాపిస్తోంది. ఈ ప్రకాశం నీకు దిశ చూపిస్తుంది. ఇప్పుడు నీవు చూస్తావు, గతంలో భ్రమలా అనిపించినవి ఇప్పుడు అర్థవంతంగా కనిపిస్తాయి. మూసుకున్న మార్గాలు తెరుచుకుంటాయి. నిన్ను అర్థం చేసుకోలేని వ్యక్తులు ఇప్పుడు నీ గొప్పతనాన్ని స్వీకరిస్తారు.